ప్రభు, నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకొనలేలా. మొదటి పట్టణము నిర్గమాకాండము 32వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు. మొదటి పట్టణము నిర్గమాకాండము 32వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ దినములలో ప్రభువు మోషేతో, నీవు కొండకు దిగి క్రిందికి పొమ్ము. నీవు ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ప్రజలు మతభ్రష్టులయ్యిరి. వారు కన్ను మూసి తెరిసినంతలో నా ఆజ్ఞ మీరిరి. పోత దూడను ఒక దానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించిరి. ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి మేము తోడుకొని వచ్చిన దేవర ఇతడే అని పలికిరి. ఈ ప్రజల తీరు నాకు తెలియను. వీరికి తలబిరుసు ఎక్కువ. నీవు నాకు అడ్డు రావలదు. నా కోపము గణగణ మండి వారిని బుగ్గి చేయును. కానీ నీ నుండి నేనొక మహాజాతిని పుట్టింతును అనెను. కానీ మోషే తన ప్రభువైన దేవునికి మొరపెట్టి, ప్రభు, నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకొననేలా. నీవు మహాశక్తి సామర్థ్యములతో ఈ ప్రజను ఐగుప్తు నుండి తరలించుకొని రాలేదా? యావే ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినది మోసముతో వారిని కొండలలో మట్టుపెట్టి అడాపొడా కానరాకుండా చేయుటకే కదా అని ఐగుప్తీయులు ఆడిపోసుకోరా. కనుక నీ కోపాగ్నిని అరికట్టుము. ఈ ప్రజలను నాశనము చేయవలన తలంపు వీడుము. నీ సేవకులు అబ్రహాము, ఈసాకు, యాకోబులను మరచితివా? నేను మీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలె లెక్క కందకుండునట్లు చేసేదను. నేను మాట ఇచ్చినట్లే ఈ గడ్డనంతటిని మీ సంతతి వశము కావింతును. ఇది వారికి శాశ్వతముగా భుక్తమగును అని నీ పేరు మీదుగానే నీవు వాగ్దానము చేయలేదా అని మనవి చేసెను. కనుక ప్రభువు తన తలంపు మార్చుకొనెను. అతడు ఇశ్రాయేలులకు తలపెట్టిన కీడు విరమించుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 31 నుండి 47వ వచనం వరకు. ఆ కాలములో యేసు యూదులతో ఇట్లు పలికెను, నాకు నేను సాక్ష్యము పలికినచో నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమునిచ్చువాడు మరి ఒకడు ఉన్నాడు. ఆయన సాక్ష్యము సత్యము అని నేను ఎరుగుదును. మీరు యోహానును అడుగుటకు కొందరిని పంపితిరి. అతడు సత్యమును గురించి సాక్ష్యమిచ్చాను. నాకు మనుషుని సాక్ష్యముతో పనిలేదు, కానీ మీరు రక్షింపబడుటకై నేను ఇట్లు చెప్పుచున్నాను. యోహాను కాంతితో వెలుగుచున్న దీపం వలె ఉండెను. అతని వెలుగులో మీరు కొంతకాలము ఆనందముతో గడుపుటకు ఇష్టపడితిరి. కానీ నాకు గల సాక్ష్యము అతడు ఇచ్చిన సాక్ష్యము కంటే గొప్పది. అది ఏమనా, నేను చేయు క్రియలు. నా తండ్రి నాకు చేయనిచ్చిన పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. తండ్రియే నన్ను పంపెనని నిరూపించుచున్నవి. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఎన్నడూనూ ఆయన స్వరమును వినలేదు, ఆయన రూపమును చూడలేదు. ఆయన పంపిన వారిని మీరు విశ్వసింపరు. కనుక ఆయన వాక్కు మీ యందు నిలిచి ఉండుటలేదు. నిత్య జీవమునిచ్చునని మీరు భావించు లేఖనములను పరిశీలింపుడు. అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయినను మీరు ఆ జీవమును పొందుటకు నా యొద్దకు వచ్చుటకు ఇచ్చగింపరు. నేను మనుషుల పొగడ్తలను ఆశించువాడును కాను. నేను మిమ్ము ఎరుగుదును. దైవ ప్రేమ మీలో లేదని నాకు తెలియను. నేను నా తండ్రి పేరిట వచ్చి ఉన్నాను, కానీ మీరు నన్ను అంగీకరింపరు. ఎవడైనను తనంతట తాను వచ్చినచ్చు అతనిని మీరు అంగీకరించెదరు. ఏకైక దేవుని నుండి వచ్చు కీర్తిని గాక
ఒండొరుల పొగడ్తలను ఆశించు మీరు నన్ను ఎట్లు విశ్వసింపగలరు? తండ్రి వద్ద నుండి నేను మీపై దోషారోపణ చేసేదనని మీరు భావింపవలదు. మీరు నమ్ముకున్న మోషే మీపై దోషారోపణ చేయును. మీరు నిజముగా మోషేను నమ్మి ఉండిన ఎడల నన్నును నమ్మి ఉండెడువారు. ఏలయనా అతడు నన్ను గురించి వ్రాసి ఉన్నాడు. అతడు రాసిన వాటిని మీరు నమ్మనిచో నా మాటలను ఎట్లు నమ్మెదరు? ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మధ్యవర్తులు, హామీకర్తలు మన జీవితంలో ప్రముఖమైన పాత్రను పోషిస్తారు. నీకు తెలిసినా తెలియకపోయినా మనకు మధ్యవర్తులు ఇప్పటి వరకు కూడా ఉంటూనే ఉన్నారు, ఉంటారు కూడా. ఈ మధ్యవర్తుల వలనే కొన్నిసార్లు లాభం పొందుతూ ఉంటాం, కొన్నిసార్లు మోసపోతూ ఉంటాం, కొన్నిసార్లు ఆనందిస్తాం, కొన్నిసార్లు కష్టాల పాలవుతూ ఉంటాం. ఈ మధ్యవర్తుల పాత్ర చాలా ముఖ్యమైనది. రెండు వైపుల న్యాయం మాట్లాడాలి, ఇరువైపుల కూడా సర్ది చెప్పగలగాలి, అన్యాయం జరగకుండా చూడాలి, ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కొన్నిసార్లు మెత్తగా సర్ది చెప్పాలి, మరొకసారి హెచ్చరించాలి. అది చేసేది మధ్యవర్తులే. ఒప్పుకుంటే లాభం ఏమిటో, లేకపోతే నష్టం ఏమిటో అవి కూడా వివరించాలి. మధ్యవర్తుల పాత్ర అది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఊహించుకోండి, కోపముతో తండ్రి వచ్చి బిడ్డను కొడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా అమ్మ అడ్డుపడి ఇక చాలు ఆపు అంటుంది. వాడేం చేసాడు తప్పు? చిన్న పిల్లవాడు తెలియక చేసేళ్లే ఆపు అంటుంది. మధ్యవర్తిత్వం. అదే అమ్మ తండ్రి కొడుతున్నప్పుడు చూస్తూ ఉండి, వాడు మొన్న కూడా బడికి వెళ్ళలేదు, మొన్న కూడా హోంవర్క్ చేయలేదు, మొన్న కూడా నా మీద చేయి ఎత్తాడు అని మరలా చెప్పింది అనుకో, 2 దెబ్బలు ఎక్కువ పడతాయి. దెబ్బలు తక్కువ పడాలన్నా ఎక్కువ పడాలన్నా, ఆపాలన్నా పెంచాలన్నా మధ్యలో ఉన్న అమ్మ పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రియమైన సహోదరి సహోదరులరా, అలాంటి మధ్యవర్తిత్వ పాత్రను మోషే గారు పోషిస్తున్నాడు నేటి పట్టణంలో. వీరు దూడని చేసుకొని గెంతులేస్తూ ఉంటే మహాకోపముతో ప్రార్థన ఆపి కొండ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోషే. వారు ఇరువురు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రభు వారి యొక్క సందడి చూసి, గెంతులు చూసి, పండుగ చూసుకొని, ఏ పండుగ చేస్తున్నారు వీరు? నన్ను మర్చిపోయి అన్న దైవములను ఆశ్రయించి వీళ్ళు పండుగ చేసుకుంటున్నారే. మోషేను కొండ దిగి తొందరగా వెళ్ళిపో, ఈ జనులు ఏమి చేస్తున్నారో చూడు. అంతకుముందే ప్రజలు 2 సార్లు కూడా మాట ఇస్తారు, మాకు ఈ వేరే దేవుడు లేడు, ఆ దేవుడి మాటనే మేము తూచా తప్పకుండా పాటిస్తాము అని మాట ఇస్తారు, ఒట్టు పెట్టుకుంటారు. కానీ 32వ అధ్యాయంకి వచ్చేలేకే అది తారుమారైపోతుంది. ప్రతిసారి ఇంతే. ఒకసారి చదవండి, నిర్గమాకాండము 19వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం చదవమ్మా. అప్పుడు ఇశ్రాయేలులందరూ ఒక గొంతుతో యావే చెప్పినదంతయు మేము చేయుదుము అని అనిరి. మోషే తిరిగి వెళ్ళిపోయాడు ప్రార్థనకి. 24వ అధ్యాయం 3వ వచనం. యావే చేసిన నియమములను, చెప్పిన విధులను వారికి వివరించెను. దానికి వారందరూ ఒక గొంతుతో యావే చెప్పిన నియమములన్నింటినీ మేము పాటింతుమని పలికారు 2 సార్లు. 19వ అధ్యాయం 1వ వచనంలోనే ప్రార్థనకు వెళ్ళాలి అనుకుంటాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు, ఇదిగో నియమాలు ఇలా ఉన్నాయి అని వివరించినప్పుడు మేము అంతా చేస్తామండి అని ఒక్క గొంతుతో మాట ఇస్తారు. మోషే గారు నమ్మి ప్రశాంతంగా ప్రార్థనకు కొండెక్కి పైకి వెళ్ళిపోతారు. 24వ అధ్యాయంలో కూడా అలాగే జరుగుతుంది.
ఆజ్ఞలన్నీ ఇచ్చారు. ఇదిగో ఆజ్ఞలు ఇలా ఉన్నాయి. 20వ అధ్యాయంలోనే 10 ఆజ్ఞలు నియమ నిబంధనలు స్టార్ట్ అవుతాయి. అవన్నీ అయిపోయిన తర్వాత మరి మీరేమనుకున్నారు, మీరేం చేస్తారు? ఈ ఆజ్ఞలు ఇలా ఉన్నాయి కదా, పాటిస్తారా లేదా అంటే ఒక గొంతుతో చెప్పారు, మేమందరం పాటిస్తాం అంతే. కానీ ఏమైపోతుంది, వీరందరూ కూడా మాట తప్పి, మాట మర్చిపోయి ప్రభువుని ఆరాధించకుండా వేరే ఆరాధన వైపు వెళ్ళిపోయారు. కోపముతో ప్రభు అంటున్నాడు, మోషే తొందరగా కొండ దిగి వెళ్ళిపో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు మోషే మధ్యవర్తిత్వ పాత్రను, మధ్యస్థ పాత్ర ప్రార్థనను ఉపయోగిస్తున్నారు. ప్రభువేమో కోపముతో ఉన్నారు, వీరేం మర్చిపోయారు, గంతులు వేస్తూ ఉన్నారు. మధ్యలో మోషే వచ్చేసి, అయ్యా నువ్వు కోపపడవలదు, కుదరదు, నువ్వు చేసిన ఆజ్ఞ ప్రతిజ్ఞలు చూడండి ఒకసారి. నువ్వు ఇచ్చిన మాట అబ్రహాముకి ఇచ్చావు, ఈసాకు నాకు ఇచ్చావు, యాకోబు నాకు ఇచ్చావు, వారిని నేను రక్షిస్తానని, పెంపొందిస్తానని, కానాభూమికి వరకు కూడా తోడుగా ఉంటానని మాట ఇచ్చావు. మరి మధ్యలో చంపేస్తే ఎలా, మధ్యలో కోపంతో ఎలా ఉంటే ఎలా అని ప్రభు యొక్క తలంపును మారుస్తూ ఉన్నాడు. ఒక తల్లి మార్చిన విధముగా, మధ్యవర్తి మార్చిన విధముగా, హామీకర్తలు ఉండి అటు ఇటు సర్ది చెప్పిన విధముగా మోషే గారు ప్రజలకు, దేవునికి, భక్తునికి, భగవంతునికి మధ్యవర్తిగా ఉండి ఇరువైపులు కూడా న్యాయం సమకూరుస్తున్నాడు, శిక్షణ తగ్గిస్తూ ఉన్నాడు, ఇటువైపు దేవుని యొక్క కోపమును చల్లారుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది అనుకోవచ్చు, వీరి బిడ్డలేమిటి ఇలా ఉన్నారు, ఎలా పెంచుతున్నామన్నారని కొంతమందిని చూసి అనుకోవచ్చు. ప్రభు శిక్షించకుండా రక్షిస్తూనే ఉన్నాడంటే అది ఏ తల్లి ప్రార్థనో, ఏ తల్లి మధ్యస్థ ప్రార్థనో, ఏ తండ్రి ప్రార్థనో తెలియదు. చాలామంది భర్తలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. ఆమె వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన అక్కడ బయట పోయి పండగ చేస్తూ ఉంటాడు. అందరూ అనుకుంటాడు ఈయనేంటే అని. ఆయన కాపాడుతుంది ఎవరో తెలియదు, ఆమె భార్య ప్రార్థనే. మనం ఇప్పటి వరకు కూడా ఏ శిక్షను అనుభవించకుండా ఇంకా రోజులు గడుపుతూ ఉన్నామంటే అది ఎవరి ప్రార్థనో తెలియదు. మొత్తం మీద ఎవరో ప్రార్థన చేస్తూనే ఉంటారు. అమ్మ కానీ, నాన్న కానీ, నిన్ను కట్టుకున్న వాళ్ళు కానీ, నిన్ను కన్నవారు కానీ ఎవరొకళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటే శిక్షణను తగ్గిస్తూ ఉన్నారు, రానియకుండా చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకప్పుడైతే ప్రవక్తలు మధ్యవర్తులుగా ఉన్నారు. మోషే కానీ, ఏలియా కానీ, యాజకులు కానీ, ప్రవక్తలు, యాజకులు, రాజులు, న్యాయాధిపతులు అందరూ కూడా ఒకప్పుడు మధ్యవర్తులుగా ఉన్నారు ప్రజలకు, దేవునికి మధ్యలో. ఇప్పుడు పునీతులు ఉన్నారు మనకు దేవునికి మధ్యలో. ఇప్పుడు మరియ తల్లి ఉంది మనకు దేవునికి మధ్యలో. అంతకంటే ముఖ్యమైన వాళ్ళు యేసు ప్రభువే మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయము 25వ వచనం చదవండి. 7:25. ఆయన ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవి అయి ఉన్నాడు. కావున తన ద్వారా దేవుని చేరు వారిని ఆయన ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన సమర్థుడే. మన తరపున మాట్లాడటానికి ఆయన శాశ్వత జీవి అయి ఉన్నాడు. ఆయన ద్వారా రక్షించుటకు, ఆయన ద్వారా మోక్షం పొందుటకు ఆయన ఎప్పుడు కూడా సమర్థుడే. ఇప్పుడు మన మధ్యవర్తి ఎవరు అంటే పునీతులు, మరియ తల్లి, అంతకు మించి యేసయ్య నీకు దేవునికి మధ్యవర్తి. శిక్షను విధించాలన్నా, ఇంకా ఎక్కువ చెప్పాలన్నా, తక్కువ చెప్పాలన్నా యేసయ్య మాటే ఫైనల్. మోషే మాట దేవుడు ఎలా విన్నాడో యేసయ్య మాట ఖచ్చితంగా విని తీరాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియచేద్దాం. మనం చేసిన తప్పులకు శిక్షించకుండా ఆగుచున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మీద ఏ పూట కాపూట కోపడుతూ వచ్చాడు. కానీ ఈనాడు మన మీద తన కోపాన్ని ప్రతిరోజు చూపించడం లేదు. కోపాన్ని అలాగే అణుచుకొని మనం ఎన్ని తప్పులు చేసినా, ఎలా పారిపోయినా, పడిపోతూ ఉన్నా కానీ మన మీద జాలుతో చూస్తూ ఉన్నాడు, జాలిగా నడిపిస్తున్నాడు. ముందు ఆయనకు వందనాలు తెలియచేయాలి. రెండవది, మన కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమందో. ఇజ్రాయెల్ ప్రజల కోసం మోషే ప్రార్థన చేస్తూ ఉంటే మన కోసం, నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వారు ప్రార్థించే వారికై ప్రభు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, ఇక మీదట మనం మధ్యవర్తులుగా ఉండి
దేవుని యొక్క తలంపులు మార్చే విధముగా, దేవుని కోపాన్ని చల్లార్చే విధముగా మన ప్రార్థన ద్వారా అనేక మంది మేలు పొందే భాగ్యం దయచేయమని, అటువంటి జీవితాన్ని మనకు దయచేయమని దేవుని వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేయను గాక.